హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏమైందో చూద్దామండి. నిఫ్టీ 207 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,544 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 137 పాయింట్స్ గెయిన్ అయ్యి 48,627 దగ్గర క్లోజ్ అయితే, వేరే సెన్సెక్స్ 610 పాయింట్స్ గెయిన్ అయ్యి 74,340 దగ్గర క్లోజ్ అయిందండి. ఇవాళ కూడా మార్కెట్లన్నీ గ్రీన్లో ఉన్నాయండి. ఒకసారి చూడండి, ఇవన్నీ మొత్తం గ్రీనేనండి. నిన్న ఇవాళ 2 క్యాండిల్ పడ్డాయండి. నిఫ్టీ అయితే 22,982 దాకా ఉందండి టార్గెట్. బ్యాంక్ నిఫ్టీ అయితే 49,449 405 వరకు ఉంది. సెన్సెక్స్ అయితే 75,782 దాకా ఉందండి టార్గెట్. చూద్దాం ఇవాళ ఒకసారి మార్కెట్ ఎలా మూవ్ అయిందో చూద్దామండి. ఈ మధ్యన ఇది ఎందుకు పెట్టాను తెలుసా అండి? ఈ కలర్ గ్రీన్ కలర్ది మీకు తెలవడం కోసం నేను అందుకోసం ఇవాళ టెలిగ్రామ్లో షేర్ చేశాను చూడండి. చార్ట్స్ షేర్ చేసినప్పుడు ఇది మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈ కలర్ ఏంటిదని, దేనికని పెట్టిండని. అది ఏం లేదండి, చెప్తాను నేను. ఇది రెడ్ డే ఆఫ్, బ్లూ డే ఆఫ్, ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఇంత ఉందని తెలవడం కోసం నేను ఇట్లా పెట్టానండి. దాని ద్వారా కూడా మనకు కరెక్ట్ డైరెక్షన్ అనేది తెలుస్తుంది, ఎటు ఒక బై సైడ్ ఉన్నానా సెల్ సైడ్ ఉన్నానా అని. అన్నిటికీ అలానే పెట్టానండి. నిఫ్టీకి బాగుందండి, సెన్సెక్స్ కూడా బాగానే ఉంది గ్యాప్. ఇవాళ చూడండి మార్కెట్, ఇది బ్లూ డే ఆఫ్ అండి. అది గ్యాప్ అప్ అయింది కదా, అక్కడ నుంచి ఫాల్ అయ్యి మేబీ డేలో దాకా వచ్చిందండి. బ్లూ మేబీ డేలో మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ అయ్యి పైకి వెళ్ళిందండి. ఇక ఆ తర్వాత ఇది రెడ్ డే ఆఫ్ కదా, రెడ్ మేబీ డే హైని కూడా టచ్ అయింది. బ్లూ మేబీ డే హై నుంచి కింద పడి బ్లూ డే ఆఫ్ నుంచి కింద పడి బ్లూ మేబీ డేలోకి వచ్చింది. మళ్ళీ ఈ రెడ్ డే ఆఫ్ని క్రాస్ అయ్యి రెడ్ మేబీ డే హై కూడా వచ్చింది. 2 సైడ్ ఇచ్చిందండి నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ బ్లూ డే ఆఫ్ నుంచి కింద పడి బ్లూ మేబీ డేలోని క్రాస్ అయిందండి. మళ్ళీ అక్కడి నుంచి రెడ్ డే ఆఫ్ని క్రాస్ అయ్యి రెడ్ మేబీ డే హై దాకా రాలేదు, కానీ ఎందుకు రాలేదు చూద్దాం ఒకసారి. సిపిఆర్ అందిద్దాం. ఇక్కడ R1 ఉంది అండ్ ప్రీవియస్ డే హై ఉందండి. సో ఇక్కడ అయిపోయింది. మరి దీనికి ఇది ప్రీవియస్ డే హైని కూడా క్రాస్ అయిందండి, R1ని క్రాస్ అయింది. కొంచెం నిఫ్టీ అగ్రెసివ్గానే ఉందండి బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే. సెన్సెక్స్ చూద్దాం. సేమ్ అండి, అన్ని బ్లూ డే ఆఫ్ నుంచి ఫస్ట్ బ్లూ మేబీ డేలోకి వచ్చినాయి, తర్వాత రెడ్ డే ఆఫ్ నుంచి మళ్ళీ రెడ్ మేబీ డేలోకి. సెన్సెక్స్ నిఫ్టీ 2 సైడ్ ఇచ్చినాయండి, బ్యాంక్ నిఫ్టీ 1 సైడ్ ఇచ్చిందండి. ఓకేనా, ఇవన్నీ సక్సెస్ అయినాయండి. మనం వెంటనే అంటే ఈ బ్లూ డే ఆఫ్ నుంచి ఒక క్యాండిల్ కింద పడి కింద క్లోజ్ కాగానే మనం ఏం చేస్తాం, పుట్ తీసుకొని ఎక్కడ దాకా వస్తాం, బ్లూ మేబీ డేలో వరకు చూస్తాం. ఒక్క నిమిషం ఈ సిపిఆర్ తీసేద్దాం. ఆ బ్లూ మేబీ డేలో వరకు చూస్తాం. ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చినట్టుగా 1 2 3 4 క్యాండిల్ దొరికినాయండి. సెన్సెక్స్ 1 2 3 క్యాండిల్, సెన్సెక్స్లో పెద్ద పెద్ద క్యాండిల్ దొరికినాయండి. బ్యాంక్ నిఫ్టీ 1 2 3 ఇవి కూడా పెద్ద పెద్ద క్యాండిల్ దొరికినాయండి బ్యాంక్ నిఫ్టీ. అన్ని 3 సక్సెస్ అయినాయి. రేపటి గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. నిఫ్టీ 22,550 అబో క్యాండిల్ క్లోజ్ అయితే 23,350 కాల్ బై చేయాలండి. 22,500 బిలో క్లోజ్ అయితే 22,700 పుట్ బై చేయాలండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,700 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 48,300 కాల్ బై చేయాలండి.
48,600 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 48,900 పుట్ బై చేయాలి. సెన్సెక్స్ చూడండి 74,400 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 73,800 కాల్ బై చేయాలండి. 74,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 74,900 పుట్ బై చేయాలి. ప్రీమియమ్స్ చెప్తాను చూడండి. నిఫ్టీ చూడండి 22,350 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 285 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేయండి. టార్గెట్ 360. 22,700 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 245 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేయండి. టార్గెట్ 350. బ్యాంక్ నిఫ్టీ చూడండి 48,300 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 980 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేయండి. టార్గెట్ 1150. 48,900 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 755 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేయండి. టార్గెట్ 915. సెన్సెక్స్ చూడండి 73,800 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 745 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేయండి. క్యాండిల్ ఆ టార్గెట్ 960. 74,900 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 785 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేయండి. టార్గెట్ 1140. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? మార్కెట్స్ అయితే చాలా రోజుల తర్వాత పాజిటివ్గా 2 days పాజిటివ్గా మూవ్ అయినాయండి. చూడాలి, ఇది కొంచెం రివర్సలే. ఇంకా ఇది ఎక్కడి వరకు రావాలంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నిఫ్టీ 22,000 అంటే 23,000 మీద క్లోజ్ అయితే ఫర్దర్గా ఏమన్నా మనం బుల్లిష్ చూడొచ్చు అండి. ఇది బ్యాంక్ నిఫ్టీ అయితే 49,500 ఎబో అయితే ఫర్దర్గా బుల్లిష్ చూడొచ్చు అండి. సెన్సెక్స్ కూడా ఎట్లా అంటే 76,000 అనుకోండి. దీనికి ఇది ఎంత ఉందండి, 76,300 400 ఎబో క్లోజ్ అయితే ఫర్దర్గా మనం బుల్లిష్ చూసుకోవచ్చు. ఓకేనండి, మార్కెట్లన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. అన్ని ఎక్స్పైరీలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు అన్ని ఫ్రెష్ ప్రీమియమ్స్ అంటే నిఫ్టీది ఉన్న సెన్సెక్స్ది ఫ్రెష్ ప్రీమియం. బ్యాంక్ నిఫ్టీది ఎలాగో మంత్లీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి 2 వీక్లీ ఎక్స్పైరీస్ కదా నిఫ్టీ ఉన్న సెన్సెక్స్. ఓకేనా? ఈ విధంగా నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను చార్ట్స్ షేర్ చేస్తాను, అలానే గైడెన్స్ కూడా చేస్తాను. నేను ఇక్కడ చూసారా 950కి పెట్టానండి. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ రీచ్డ్ బ్లూ మేబీ డేలో అండ్ గోయింగ్ టు రీచ్డ్ మేబీ డే రెడ్ మేబీ డేలో అని చెప్పాను, కానీ అది రీచ్ కాలేదండి. ఒక్క నిమిషం అండి, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. రెడ్ మేబీ డేలో దాకా రాలేదండి, కొంచెం దూరంలోనే రివర్స్ అయిపోయింది అది. మనం ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కొంచెం జస్ట్ ఎంత 18 పాయింట్స్ లాస్ అవుతామండి, అంతకంటే ఎక్కువ. కానీ గెయిన్ అయితే బాగానే అవుతాంగా. ఇక్కడ నుంచి ఎన్ని క్యాండిల్ పడ్డాయండి 5 minutes క్యాండిల్కి వెళ్తే? బ్యాంక్ నిఫ్టీ చెప్తున్నాను 1 2 3 పెద్ద క్యాండిల్, అంటే ఇక్కడ ఒక చిన్న క్యాండిల్ మిస్ అయ్యేటోళ్ళం అంతే. ఈ క్యాండిల్ మిస్ అయ్యేవాళ్ళం అంటే మన ప్రాఫిట్ ఒకవేళ ఈ 3 క్యాండిల్లలో 2,000 వస్తే అందులోకి వెళ్ళి మనం 500 లాస్ అయ్యి 1,500 ప్రాఫిట్లోనే ఉంటాం. ఒకవేళ ఈ రెడ్ మేబీ డేలో వరకు చూస్తే అది అందుకు స్టాప్ లాస్ తోటి, అది కూడా స్టాప్ లాస్ తోటి, వితౌట్ స్టాప్ లాస్ అయితే వచ్చిన ప్రాఫిట్ అంతా వెళ్ళిపోతుంది. ఓకేనా అండి? ఇంకేమన్నా మర్చిపోయినా నేను చెప్పడం? లెవెల్స్ చెప్పాను, ఎక్కడైతే ఎట్లా బై చేయాలో చెప్పాను, ప్రీమియమ్స్ కూడా చెప్పాను. అంతేనండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ గ్రూప్లలో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలండి, ఎందుకంటే నేను ప్రీమియమ్స్ తోటి ఈ విధంగా ప్రీమియమ్స్ తోటి పెడుతున్నాను. ఈ విధంగా ప్రీమియమ్స్ తోటి చెప్పేవాళ్ళు చాలా తక్కువ అండి, మీకు దాదాపు యూట్యూబ్లో దొరకరండి, నేను మాత్రమే చెప్తాను. సో ఈయన ఎఫర్ట్ని గుర్తించి కొంచెం మీ సహకారాలు నాకు కావాలండి. ఓకేనా? ఇంతేనండి ఆల్రెడీ.
మరో వీడియోతో మళ్ళీ రేపు కాదండి ఎల్లుండి కలుస్తాను. రేపు ఎలా ఫ్రైడే అయిపోతుంది, మళ్ళీ వీక్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి సాటర్డే అన్న సండే అన్న పెడతాను. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.